జిల్లా పరిషత్ చైర్మన్ లాకావత్ ధన్వంతిబాయి అంతకుముందే ఈ ప్రాంతానికి సుపరిచితులు. ఆమె చేసిన కాలంలో ఎంతో అభివృద్ధి జరిగింది. ఇక్కడ జెడ్పీటీసీ కానీ, ఇక్కడ మహబూబాద్ కానీ, డోర్నకల్ కానీ, ఈ ఏరియా కూడా పాత ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట, ములుగు ఈ ప్రాంతం, అక్కడ అటవీ ప్రాంతాలంతా కూడా సుపరిచితులే. అంతా కూడా పరిచయం ఉన్నటువంటి డాక్టర్ లాకావత్ ధన్వంతి మేడము అంతకుముందు నుండే మనకు పాలన కొనసాగించారు. అందరూ కూడా పరిచయాలే ఉన్నారు. అప్పటి నుండి 1990 నుండి కూడా పార్టీకి కట్టుబడి ఉన్నాడు. సీనియర్ లీడరు. ఇప్పుడున్న ముందు వరుసలో డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ గారే ఈ ముందు వరుసలో ఉన్నారు అని మేము భావిస్తూ ఉన్నాం. అదే స్ఫూర్తితోటి పరిపాలన పట్ల మంచి అవగాహన ఉన్నది. ఈరోజు ఎంతోమంది సమస్యలతో సతమవుతూ ఉన్నారు. దానికి ప్రజెంటేషన్ చేయాలంటే ఒక చదువుకున్న మేధావి విజ్ఞానవంతుడుగా మేము డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ నాయక్ గారికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మేము విన్నవించుకుంటా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము లంబాడి హక్కుల పోరాట సమితి గిరిజన జిల్లాగా పేరొందిన మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపుగా 70% మంది గిరిజనులు అత్యధికంగా ఉన్నారు. ఈ గిరిజనుల సమస్యల గురించి అత్యధికంగా ఉన్నది కాబట్టి ఆ చదువుకున్న మేధావి డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ గారికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఈ గిరిజన సామాజిక వర్గము మా లంబాడి హక్కుల పోరాట సమితి ఏకమత్ర పక్షాన కాంగ్రెస్ పార్టీకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మేము కోరుతా ఉన్నాం. ఒక్కసారి ఆలోచించండి. సీనియర్ మోస్ట్ లీడర్గా ఉన్న డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ నాయక్ గారికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.